జిల్లా కలెక్టర్ గారు భార్య మా షాప్ కు వచ్చారు అంటే మాకెంతో ఆనందంగా ఉంది. మీ ఇష్టం వచ్చినవి సెలెక్ట్ చేసుకోండి అమ్మా. ఇవి చూడండమ్మా. మీరు కలెక్టర్ భార్య అయిన తర్వాత మేమెక్కడ గుర్తుంటాంలే. పుష్ప నువ్వా? అమ్మయ్యా, ఇప్పటికి గుర్తుపెట్టావే శేషమాంబ. నా పేరు ఎస్ఎం అంబా అని మార్చుకున్నానే. అసరే కాలేజీ రోజుల్లో పెద్ద హీరోయిన్ అవుతానని దానివి అయ్యావా? వ్యాంపునయ్యాను. వాట్? జోక్ చేసాలవే. మేడం, ఈ ఉంగరం అయితే మీకు చాలా బాగుంటుందండి. అవును. ఎంత? ఎంతమ్మా? 5,000. 5,000? వద్దులేండి. ఏమే మరీ పీరాసమైపోయావు? అదేం కాదులే, మా ఆయన చాలా స్ట్రిక్ట్. లేకపోతే ఈ సిటీనే కొనేసేదాన్ని. అందుకని నీకు నచ్చిన ఉంగరం మానేస్తావా? ఏమండి, 10,000లో ఒక మంచి ఉంగరం తీయండి. అలాగేనమ్మా. పుష్ప, మా ఆయన బాగానే సంపాదిస్తున్నారులేవే. ఏడాదికి 50 లక్షలు ట్యాక్స్ కే తగిలిస్తున్నారు. అమ్మో, ఈ ఉంగరం అయితే మీకు చాలా చక్కగా ఉంటుంది. ఇలా ఇవ్వండి, నేనే తొడుగుతాను. కలెక్టర్ భార్య నీ స్నేహితురాలా? అవును. ఇదిగా, నీ అందమే నాకు ఉపయోగపడుతుంది అనుకున్నాను గాని నీ స్నేహం నాకు ఉపయోగపడుతుంది అనుకోలేదు. మీరు అంటే ఆ కలెక్టర్ని కూడా నా అందంతో పడేనా? నన్ను బ్రోకన్ చేయకు. చూడు, ఆ కలెక్టర్ పెళ్లంతో స్నేహం కంటిన్యూ చేయి. బాగా నమ్మకం పెరిగాక నషాళాన్ని కంటేటట్టు కొడదాం దెబ్బ. యమునాబాయి గారు, ఈ అనాథాశ్రమం నుంచి ఎంతో మంది చదువుకుని పైకొచ్చారు. దీని అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఏం సాయం కావాల్సి వచ్చినా చెప్పండి, చేయిస్తాను. అనాథాశ్రమానికి ఏ సహాయం అక్కర్లేదు బాబు. మీరు సహాయం చేయదలుచుకుంటే ఈ అమ్మాయికి చేయండి. మా అనాథాశ్రమంలో పెరిగి మాకు అందనంత పెద్దదైన ఈ వేదవతికి తీరని కష్టం కలిగింది బాబు. ఈమెకు నాకే కష్టం లేదండి. ఆవిడ అలాగే బాధపడతారు. మీరు వెళ్ళండి. నీతి తలుపు తట్టాలని మీకు ఎప్పుడనిపించినా నా ఇంటి తలుపు తట్టొచ్చు. వస్తామండి. మంచిదండి, వస్తానండి. అదేమిటమ్మా, నీ భర్త హత్య కేసు గురించి చెప్దాం అనుకుంటే ప్రయోజనం లేదు. ఈ కలెక్టరు చైర్మన్ కి అమ్ముడుపోయాడు. నాయనా, నాయనా, ఎవలి పోరి మంచి కొడుతున్నది. తప్పు నాయన, పోరి అనకూడదు. ఒక విధంగా నీకు తల్లి లాంటిది, నాకు పియ్యే. ఓ గట్లనా? నువ్వేం పెట్టక్కర్లేదు. తీసుకో లోపలికి వెళ్ళు. రాబాబు, ఇతను బెనర్జీ అని నా గుండెకాయ. అతను రాంపండ్ అని నా ఎడం భుజం. నా కొడుకు బాబు. ఈడెవడు? బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజులల్లా స్టిల్ కెమెరామెన్ లెక్కున్నాడు. మీ బ్లాక్ వైట్ తెలిసిన ఏకైక మనిషిని బాబు. సరే సరే, చూడండి, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. రేపటి నుంచి జిల్లా పరిషత్ విషయాలు నేను చూసుకుంటాను. జిల్లా సారా విషయాలు మా అబ్బాయి చూసుకుంటాడు. నా సారా సామ్రాజ్యానికి మా అబ్బాయిని పట్టాభిషేక్తం చేస్తున్నాను. ఏ బెనర్జీ, ఇదేంది భయ్యా? తెలంగాణలో సారా కాంట్రాక్టర్లు కోట్లు మస్తుగా చూస్తుండ్రు. ఈడ ఇదేంది? ఆంధ్ర పబ్లిక్ మందు బంద్ చేసిండ్రా ఏంది? సారా కంటే బ్రాందీ ఎక్కువ తాగుతున్నారు. అంతేనా? మళ్ళా నువ్వేమైనా పైసలు గిట్లా నొక్కుడు సురు చేసినావా? నన్ను నిందించిన వాణ్ణి నిలబెట్టి చెప్పుతో కొట్టటం నా కలవాటు. అరే సాలా చుప్. మా నాయన పైసలు ఇస్తే తినేటోడివి, నువ్వేంది బే? బెనర్జీ, నీ కొడుకు మీటర్ దాటాడు,
అందుకే కొట్టాను. నీ ఇష్టం వచ్చినట్టు. ఒక్క మాట నువ్వు నోరు జారితే నేను నీ చెయ్యి జారిపోతాను. బెనర్జీ, తొందరపడకు. వాణ్ణి నువ్వు కొట్టినందుకు కాదు, వాడిని తమ్ముళ్ళంటి వాడు. నైనా నువ్వు నోరు పోయినా నాయన. అది కాదు బెనర్జీ, వాడు వ్యాపారానికి కొత్త, నీకు కొత్త. కొత్త అయితే అడగాల్సిన రీతిలో అడగమనండి, సమాధానం చెప్తాను. సాలోరిన్ బ్రాండ్ అనే కొత్త రకం బ్రాండ్ మార్కెట్ లోకి వచ్చింది. మూత తెరిస్తేనే నా యాళ్లకు మత్తెక్కిపోతుందట. మనం సారా సీసా 10 రూపాయలకు అమ్ముతుంటే వాళ్ళు కొత్త సీసా 12 రూపాయలకు అమ్ముతున్నారు. అందరూ ఎగబడి తాగుతున్నారు, అందుకే మన బిజినెస్ పడిపోయింది. నైనా నువ్వు మళ్ళా బస్తీలోని ప్రతి బ్రాందీ షాపు పగలగొట్టి దందా నిలబెడతా. వీల్లేదు. ఈ బెనర్జీ కంఠంలో ఊపిరుండగా ఇంకొకడికి రైడింగ్ చేసే రైటే లేదు. టైం ఎంత ఎందుకు 10:30. ఒళ్ళు పొగరెక్కిందా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు? అదేంటి సార్, టైం అని మీరు కూడా ఇంగ్లీష్ లో అడిగారుగా. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలిపోతాయి. ఆ? నా కొట్టుకొచ్చి ఏమిటయ్యా నీ దౌర్జన్యం? పో బయటికి. ఓర్ని. అయ్యో వద్దు వద్దు, అయ్యో వద్దు. అయ్యా, మీరు పిలిపించమన్నా రౌడీ కుర్రాడు వచ్చాడండి. లోపలికి పంప. నువ్వు ఈ సిటీకి రౌడీవా? రౌడీలకు ఎలక్షన్ పెడితే కంట్రీకే రౌడీనవుతా. ఏం చదువుకున్నావు? ఫుట్పాత్ల మీద ఆలు, పూరి గుడిసెల్లో ఈలు, మట్టి రోడ్ల మీద ఊలు, జైలు గోడల మధ్య ఆహా. వెరీ గుడ్. లోకాన్ని లౌకికాన్ని బాగానే చదివినట్టున్నావు. ఇంతకు నేను ఎందుకు పిలిపించానో తెలుసా? ఏముంది, మంచి మీటర్ మీద ఉన్నట్టున్నావు. కొంచెం మీటర్ తగ్గించుకొని బెదిరించటానికి. బెదిరించడానికి కాదు, బుద్ధగించడానికి. లాలింపులు బుచ్చగింపులు తెలియటానికి నేను అమ్మ ఒళ్ళో పెరగలేదు, అవినీతి ఒళ్ళో పెరిగాను. అవినీతి ఒళ్ళో పెరిగానని ఆనందంగా చెప్పుకుంటున్నావు. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పారేస్తే ఏమవుతావో తెలుసా? పోలీసోళ్ల లాఠీ దెబ్బలతో ఈ ఒళ్ళు కమిలిపోయింది. జైలు కూడు తిని ఈ కడుపు కుళ్ళిపోయింది. ఇప్పసారా తాగి ఈ గుండె ఇనప ముక్కలా తయారైంది. అంటే అవి నిన్నేమీ చేయలేవని నువ్వు దొరికిన వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తావా? నేనా? కృష్ణ కృష్ణ, నాకేం తెలీదు. ఏమీ తెలీదా? ఏమీ తెలియకపోతే ఈ పేపర్లో నీ గురించి ఎందుకు ఇలా రాశారు? పేపర్లో రాసినవన్నీ నిజాలైతే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ రాజకీయ సన్యాసం చేయాల్సిందే. రౌడీయిజం నుంచి రాజకీయం వరకు అన్ని అవపాసన పట్టావన్నమాట. నేరం చేసినట్టు అంగీకరించి ఈ పేపర్ మీద సంతకం పెట్టు. ఇదొక్కసారి చూడండి. ఇది పొద్దునొచ్చింది, ఇది ఈవినింగ్ ఎడిషన్. ఏ వార్త నమ్ముతారు? ఇది నేను బ్రాందీ షాపులు పగలగొడుతున్నానని భ్రమపడి రాశాడట. అందుకే సాయంత్రం పేపర్లలో బ్రాందీ షాపులు పగలగొడుతున్న రౌడీల్ని నేను కొడుతున్నానని అర్థం చేసుకొని రాశాడట. విలేకరిని కొట్టావా, బెదిరించావా? కృష్ణ కృష్ణ, సారా కాంట్రాక్టర్లు సిండికేట్లుగా ఏర్పడి కోట్ల కోట్లు గడించి ఎక్కడికక్కడ ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతున్నారని నాకు తెలుసు. ఏ చైర్మన్ అండ చూసుకుని నువ్వు చెలరేగిపోతున్నావో ఆ చైర్మన్ చవడాలు ఒలుస్తాను. ఆ చైర్మన్ కు ఏ సారా కాంట్రాక్టు దక్కకుండా చేస్తాను. చేతిలో డబ్బు అయిపోయిన రోజున అలాంటి వాళ్ళు నీలాంటి వాళ్లను ఇంటి కుక్కను వీధిలో వదిలేసినట్టు వదిలేస్తారు. కలెక్టర్! చూడు, చైర్మన్ ని చెడు జీవితాన్ని వదిలేసి వస్తానంటే నీకు మంచి జీవితాన్ని నేను ఏర్పాటు చేస్తాను. కౌరవుల పక్కన ఉండటం తప్పని కర్ణుడికి తెలుసు.
అయినా వాళ్ళను వదలలేదు. ఎందుకని? నీతి కోసం. మనది అదే కేసు. వస్తా. ఆగో. సారా సామ్రాజ్యాన్ని ఏలుతున్న వెంకట్రాయుడు నిన్ను ఆయుధంగా చేసి మా మీద గురిపెట్టాడని నాకు తెలుసు. బట్ అదే ఆయుధాన్ని తిప్పికొట్టి వాడి తలపోయే పరిస్థితి తెస్తానని చెప్పు. యూ కెన్ గో.